దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, తబరాని యొక్క హదీస్, షయ్యబత్ని హూదున్ వ అక్వాతుహా. అర్థం ఏమిటి అంటే, నన్ను సూరె హూద్ మరియు దాని యొక్క సోదరీమణులు అంటే వేరే సూరాలు నన్ను వృద్ధుణ్ణి చేసేశాయి. దీని యొక్క అర్థం ఏమిటి? జాగ్రత్తగా వినండి. ముఫస్సిర్ తెలియజేస్తున్నారు, దైవప్రవక్త యొక్క జీవితంలో సమయానికంటే ముందు ఆయన యొక్క తలలో తెల్ల వెంట్రుకలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే, సూరె హూద్ మరియు మిగతా సూరాలు చదవడం వలన. మరీ ముఖ్యంగా సూరె హూద్లో 11వ అధ్యాయము 112వ వాక్యం ఏమిటది? ఫస్తకిం కమా ఉమిర్త్, ఓ ప్రవక్త, నీవు ఇస్లాంపై ధర్మం యొక్క ఆజ్ఞలు ఏ విధంగా చెప్పబడినో, అల్లా ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగా స్థిరత్వాన్ని ప్రదర్శించు అనే ఈ ఆయత్ని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనసు మీద ఎంత ఎక్కువగా తీసుకున్నారు అంటే, దైవప్రవక్త వారికి వృద్ధాప్యము సమయానికంటే ముందు వచ్చేసింది. సుబ్హానల్లాహ్. మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా? ఏ ఇస్లాంలో అయితే మనం జీవితం గడుపుతున్నామో, ఏ ఈమాన్ అయితే మనము తీసుకువచ్చామో, ఆ ఈమాన్పై, ఆ విశ్వాసంపై, స్థిరత్వాన్ని గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన పరిస్థితి ఎలా ఉంది అంటే, చిన్న చిన్న విషయాలకి మనము మన ఈమాన్ని అమ్మేసుకుంటూ ఉంటాము. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే వస్తుంటాయో వాటి గురించి మనం పూర్తిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాము. కొద్దిగా సమస్య వచ్చింది వ్యాపారంలో, మనం ఏం చేస్తాము? మన ఈమాన్ని అమ్మేసుకుంటాము. కొద్దిగా ఇంట్లో సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి కూడా ప్రతి చిన్న విషయాన్ని మనం పెద్దదిగా చూసేసుకొని మన ఈమాన్ని అమ్మేసుకుంటూ ఉంటాము, తాకట్టు పెట్టేస్తూ ఉంటాము, లేదా వదిలివేస్తూ ఉంటాము. సోదరులారా, ఇస్లాంపై, ఈమాన్పై, తౌహీద్పై స్థిరత్వము, ఇస్తకామతు అనేది, నిలకడ అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ మనము గనక ఆ ఇస్తకామత్ని, ఆ నిలకడని ప్రదర్శించాము అంటే సుబ్హానల్లాహ్, వారికి గొప్ప శుభవార్త కూడా ఉంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 41వ అధ్యాయం సూర ఫుస్సిలత్ 30వ వాక్యంలో, ఇన్నల్లజీన కాలూ రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము, మా ప్రభు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు ఎవరు వస్తారు? తతనజ్జలు అలైహిముల్ మలాయికతు అల్లా తకాఫు వలా తహజను. ఎవరైతే మా ప్రభు అల్లాహ్ అని పలికి ఆ మాటపై స్థిరంగా ఉన్నారో వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి ఇలా అంటారు, మీరు భయపడమాకండి, దుఃఖించమాకండి అని తెలియజేసి, ఓ అబషిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తువదూన్, ఏం తెలియజేస్తారు? భయపడమాకండి, దుఃఖించమాకండి, మీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ స్వర్గలోకపు శుభవార్తను వారు మనకు అందిస్తారు. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయం చూడండి. ఇంకా ఏం తెలియజేస్తారు? నహ్ను ఔలియాఉకుం ఫిల్ హయాతి దునియా వ ఫిల్ ఆఖిరా వలకుం ఫీహా మా తస్తహి అన్ఫుసకుం వలకుం ఫీహా మా తద్దఊన్. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీకు నేస్తాలుగా ఉంటూ వచ్చాము, మరియు పరలోకంలో కూడా ఉంటాము. ఇంకా మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా ఇక్కడ మీకు అంటే స్వర్గంలో మీకు లభిస్తుంది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయం చూడండి. ఎవరైతే మా ప్రభు అల్లాహ్ అని పలికి ఆ మాటపై స్థిరంగా నిలబడిపోయారో వారి వద్దకు దైవదూతలు దిగి వచ్చి ఇలా అంటారు, భయపడమాకండి, దుఃఖించమాకండి, మీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం స్వర్గలోకపు శుభవార్తను అందిస్తారు. ఇంకా మనం అక్కడ ఎలాంటి ఇబ్బందికి గురవలసిన పని లేదు, మన మనసు కోరినదల్లా అక్కడ మనకు లభిస్తుంది. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద శుభవార్త చూడండి.